హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, నిన్న షాపింగ్ చేశాం కదా. సో ఏమేమి తీసుకున్నాం, ఏం ఫ్యాబ్రిక్ తీసుకున్నాం, ఎలా అవుట్ఫిట్ చేయబోతున్నాను, ఇంకా కాస్ట్ ఎంత పడింది అవన్నీ నేను చెప్తాను. లాస్ట్ వీడియోలో చెప్పడానికి నేను అన్ని క్లాత్లు వీడియోస్ తీయలేదనమాట. కొన్ని ప్లేస్లలో తీసాను, కొన్ని ప్లేస్లలో తీయలేదనమాట కుదరక. సో మేము వెతుక్కొనికే సరిపోయింది. ఏంటి అంత నడుస్తూనే ఉన్నాము, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట అక్కడికి. సో అందుకని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది. సో మాకు కావాల్సిన అవుట్ఫిట్స్ అయితే తీసుకొని వచ్చాను. సో ఇప్పుడు ఏమేమి తీసుకున్నాను, సో మీరు వీడియో చూసి మేము తీసుకున్న ప్రైస్కి వర్తా కాదా, లేదంటే ఎక్కువ కాస్ట్ పెట్టామా, లేదంటే ఓకే రీజనబుల్ అనిపించిందా అనేది కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను, ఇంకా ఎలా అవుట్ఫిట్ చేసుకున్నాం ఏంటి అనేది. ఈ వీడియో లెంత్ అయితే నెక్స్ట్ వీడియో చేస్తాను, లేదంటే ఇదే వీడియోలో కంటిన్యూ చేస్తాను అనమాట. సో ఒక్కొక్క ఫ్యాబ్రిక్ని ఎలా అవుట్ఫిట్ చేయించుకున్నాము ఏంటి అనేది, సో ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది కూడా చూపిస్తాను అనమాట మీకైతే ఇప్పుడు. సో ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క అవుట్ఫిట్ తీసుకున్నాం. కొన్నిటికి తీసుకున్నాం, కొన్నిటికి ఇంకా ఆన్లైన్లో తీసుకోవాలని. సో మాకు కొన్ని మైండ్లో ఉన్నాయన్నమాట, అవి తీసుకోవాలి. శారీస్ అవి అయిపోయినాయి. శారీస్ అవి నేను ఇంకొక వీడియోలో తీస్తాను, లేదు అంటే ఇంకొక షార్ట్ చేస్తాను, లేదంటే లాంగ్ వీడియో చేస్తాను, లేదంటే పెళ్ళిలో కట్టుకున్నప్పుడు మీకు చూపిస్తాను అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ అవుట్ఫిట్ ఏంటి అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే హల్దీ కోసం తీసుకున్నాము. ఫస్ట్ స్టార్టింగ్ మేము హల్దీ ఈవెంట్ కోసం తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది. సో ఇలా వచ్చిందనమాట, కలర్ఫుల్గా ఉంది, చూడడానికి కూడా చాలా బాగుంది అనమాట. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. సో నేను కాస్ట్ అయితే చెప్తాను, మీరు నేను చెప్పే వరకు ఉండకుండా ఇది ఎంత కాస్ట్ పడుతుంది ఏంటి అనేది గెస్ చేసి కామెంట్ చేయండి. తర్వాత అయితే చెప్తాను. సో మేము పెట్టిన కాస్ట్ రీజనబుల్లా కాదా అని కూడా కామెంట్ చేయండి. సో యాక్చువల్గా మేము అడిగినప్పుడు అయితే ఇది 2200 అలా చెప్పారు. సో బేరం ఆడైతే 1200కి తీసుకున్నాం. సో 1200 వర్తా కాదా కామెంట్ చేయండి. సో మామూలుగా స్ట్రీట్ షాపింగ్ అంటే మనం బేరం ఆడకుండా ఏం తీసుకోము కదా. సో అలా ఇలా తీసుకున్నామంట. సో మీకు ఎలా అనిపించింది ఈ అవుట్ఫిట్, అలాగే వేసుకున్న తర్వాత నేను వీడియో సపరేట్గా చేస్తాను, వీలైతే ఇందులోనే యాడ్ చేస్తాను. లెంత్ ఎక్కువ అవుతుంది అంటే ఇంకొక వీడియో చేస్తాను వీటికి అవుట్ఫిట్ కోసం అనమాట. సో ఇది మీకు వర్త్ అనిపించిందా లేదా కామెంట్ చేయండి. సో హల్దీ కోసం అయితే ఇది. నెక్స్ట్ అయితే చూపిస్తాను ఇంకోటి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మేము హల్దీ కోసమే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే అది సెట్ అవుతే అది, లేదంటే ఇది. ఇంట్లో ఇంకొక అవుట్ఫిట్ ఉంది హల్దీ కోసం. సో ఇది సెట్ అయితే ఇది తీసుకుంటాం, లేదంటే అది అనమాట. సో లాంగ్ ఫ్రాక్ అయితే ప్లాన్ చేస్తున్నాం. సో ఇదైతే లాంగ్ ఫ్రాక్ కోసం, ఇది బాటమ్ కోసం. సో ఇది వచ్చేసి టాప్ కోసం అనమాట. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, చాలా లుక్ ఉంటుంది అనమాట. సో అందుకని తీసుకున్నాం. ఇది వచ్చేసి మీటర్ 150 రూపీస్ పడింది. సో ఇది వచ్చేసి 80 రూపీస్ పడింది అనమాట. ఇది ఆర్గంజా క్లాత్ ప్రింటెడ్ అనమాట. సో ఇది మనకు తెలిసినే కదా అందరికీ. సో ఈ మీటర్ వచ్చేసి 150, ఇది వచ్చేసి 80 రూపీస్ అనమాట. సో వర్తా కాదా కామెంట్ చేయండి. అండ్ ఈ అవుట్ఫిట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, లేదంటే ఇదే వీడియోలో షేర్ చేస్తాను. ఓకేనా, ఇదైతే ఒక అవుట్ఫిట్. నెక్స్ట్ వచ్చేసి ఈ అవుట్ఫిట్ అనమాట. ఇది నైట్ టైంకి చాలా బాగుంటుంది. లైక్ మా సైడ్ ఏంటి అంటే నైట్ టైం భరత్ జరుగుతుంది అనమాట. పెళ్లి కొడుకుని చేసిన రోజు, ఆ రోజు నైట్ ఈవెంట్ కోసం అయితే ఇది తీసుకున్నాం. నైట్ ఈవెంట్కి చాలా బాగుంటుంది భరత్. అలా ఈ కలర్ కాంబినేషన్ కూడా, ఈ కలర్ మా దగ్గర కూడా లేదు, సో అందుకని తీసుకున్నాం అనమాట. ఇంకా ఈ అవుట్ఫిట్ ఎలా ఉంది, ఇది వచ్చేసి మీటరు 350 రూపీస్ పడింది అనమాట. సో మేము అనుకున్న అవుట్ఫిట్ సెట్ అవుతుందా లేదా అనేసి చూడాలి. ఇదే బాటమ్కి టాప్కి కూడా. ఇంకా దుపట్టా వచ్చేసి వేరే కలర్ తీసుకున్నాం. మేము తీసుకున్నప్పుడు అక్కడ మాకు కావాల్సిన కలర్ లేదు, అందుకని డై చేయించమని షాప్ వాళ్ళకే చెప్పొచ్చామన్నమాట. సో అది కూడా యాడ్ చేస్తాను ఇందులో, లాస్ట్లో యాడ్ చేస్తాను నేను. సో ఇది ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. సో దీని కిందకి వచ్చేసి ఈ క్లాత్ నేమ్ ఏంటో మర్చిపోయాను, మీకు తెలుసు కదా. సో నెట్ క్లాత్కి మనకి ఏం వేస్తాము. సో ఇది ఒక అవుట్ఫిట్ అనమాట.
నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ అయితే తీసుకున్నాను. సో ఇదేమో టాప్ కోసం, ఇది వచ్చేసి బాటమ్ కోసం అనమాట. సో ఈ కాంబినేషన్లో నాకు ఒకటి మైండ్లో ఉంది, అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. లైక్ ఏంటి అంటే నాకు ఒకటి మైండ్లో ఉంది. ఇది ఏ అవుట్ఫిట్ అంటే ఇది ఏ ఈవెంట్కి కాదనమాట, నేను పర్సనల్గా తీసుకున్నాను. నాకు చాలా రోజుల నుంచి ఒక అవుట్ఫిట్ చేయించుకోవాలని అంటే ఈ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 150 to 200 మీటర్ పడింది. ఇదైతే శారీ 350 రూపీస్ పడింది అనమాట. శారీ కూడా 6.5 మీటరు, 5.5 మీటర్ కాదు, చాలా లాంగ్ వచ్చిందనమాట. దీంతో ఏం అవుట్ఫిట్ చేస్తాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ అనమాట. ఇది అందరికి తెలిసే ఉంటుంది. సో చాలా రోజుల నుంచి తీసుకోవాలి అనుకుంటున్నాను, బట్ మీషోలో అంత క్వాలిటీ లేదు, రివ్యూస్ అంత బాగాలేదు, లైక్ పల్చగా ఉంటుంది క్లాత్ అనేసి నేను తీసుకోలేదు. బట్ నేను వెళ్ళినప్పుడు నాకు ఈ క్లాత్ కనిపించింది, బట్ నేను అవుట్ఫిట్ చేయించుకుంటే బాగుంటుంది కదా స్టిచ్చింగ్ చేయించుకుంటే అనేసి తీసుకున్నాను. ఇది వచ్చేసి మీటరు 150 రూపీస్ పడింది అనమాట. సో అంతేనా లేదా కామెంట్ చేయండి. సో దీంతో అవుట్ఫిట్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ అయితే చూపిస్తాను. సో ఇంకా నిన్న తీసుకున్నైతే ఈ శారీ మా అమ్మ కోసం తీసుకున్నాం. ఈ శారీ ఎందుకు తీసుకున్నాం ఏంటి అంటే, ఇంకా అమ్మ వాళ్ళకి పెళ్లి టైంలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, సో హెవీగా కట్టుకొని తిరగాలంటే చాలా కష్టం. ఇలా లైట్ వెయిట్ శారీస్ అయితే చాలా బాగుంటాయి అనేసి సో ఈ శారీ అయితే తీసుకున్నాం. ఇంకో శారీ కూడా తీసుకున్నాం. ఇది నేను ఓపెన్ చేసి అయితే చూపించట్లేదు, మీరు చూడాలి అనుకుంటే లాస్ట్ వీడియో చూడండి, అందులో క్లియర్గా ఓపెన్ చేసి చూపించామన్నమాట. ఇది ఒక శారీ, ఇది వచ్చేసి 1350 to 1550 ఆ సర్కిల్లో పడింది అనమాట. ఒక 100 అటు ఇటు, సో 1350 to 1550 ఆ మధ్యలో పడింది. సో దీని శారీ ఎలా ఉంది ఏంటి చూడాలి అనుకుంటే లాస్ట్ వీడియో చూడండి. సో ఇంకొకటి వచ్చేసి ఈ శారీ అనమాట. సో మీరు ఈ శారీని కూడా డీటెయిల్గా చూడాలి అంటే లాస్ట్ వీడియో చూడండి. ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంది, అది కూడా చాలా సాఫ్ట్గా ఉంది, ఇది ఇంకా సాఫ్ట్గా ఉందనమాట. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, మీరు చూడాలి అనుకుంటే లాస్ట్ వీడియో చూడండి. ఇది కూడా అంతే 1350 to 1550 అరౌండ్ పడింది అనమాట. నాకైతే చాలా వర్త్ అనిపించింది, చాలా బాగుంది శారీ అనమాట. సో నిన్నటి వరకు తీసుకుంది ఇవి. ఇంకా పట్టు శారీస్ అవి ఉన్నాయి, నేను అది సపరేట్గా వీడియో చేస్తాను, లేదు అంటే ఇంకా పెళ్ళిలో కట్టుకున్నప్పుడు చూపిస్తాను, టైం ఉంటే వీడియో చేస్తాను, లేదంటే పెళ్ళిలో కట్టుకున్నప్పుడు చూపిస్తాను. శారీ షాపింగ్ ఎక్కడ చేసాము ఏంటి అనేది కూడా నేను వీడియో చేశాను, అది కూడా ఇవన్నీ షాపింగ్ వ్లాగ్ అని నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను, అందులో చూడండి షార్ట్స్ లాంగ్స్ అన్నీ పెడతాను అందులో. సో ఇంకా మేము అవుట్ఫిట్స్ ఎలా క్రియేట్ చేసుకున్నాము అనేది ఇంకొక వీడియో చేస్తాను. ఇది ఇప్పటికే చాలా లాంగ్ అయింది కదా, 8 minutes 9 minutes వచ్చిందనమాట. సో అందుకని ఈ వీడియోలో చూపించట్లేదు, నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను, అందులో చూడండి మా అవుట్ఫిట్స్ ఎలా టర్న్ అవుట్ అయ్యాయి ఏంటి, పర్ఫెక్ట్గా మాకు స్టిచ్చింగ్ వచ్చిందా రాలేదా అనేసి చూడండి. సో మీకే అర్థమవుతుంది. అయితే క్లాత్స్ అయితే చాలా బాగున్నాయి, మీకు రీజనబుల్ అనిపించిందా లేదా కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అంతే, బాయ్ బాయ్.